వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్. నా పేరు సత్యనారాయణ. మంత్రి లోకేష్ ఒక లేఖ రాశారండి. అదే ఒక లేఖ తల్లిదండ్రులకి రాశారు విద్యాపరంగా. ఆ లేఖ సారాంశం ఏంటో ఒకసారి చదువుతాను చూడండి. అందరికీ నమస్కారం. పాఠశాల విద్యా వ్యవస్థకే అతిపెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం జాగ్రత్తగానండి. పేటీఎం అంటారు దాన్ని, అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయత వారధిని నిర్మిస్తుంది. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశం పండగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా మీ పరిధి పాఠశాలలో, మీ సమీప స్కూళ్ళల్లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పిల్లల సమస్యలు, అభ్యసన సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణితి సాధించేలా ప్రోత్సహించవచ్చు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం, విద్య నేర్చుకునే పిల్లలు వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేరడం అనేది మన ప్రభుత్వ లక్ష్యం. పేరెంట్ టీచర్ మీటింగుకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా మీ పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకొని రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం అంటూ మంత్రి లోకేష్ గారు ఈ లేఖలో పేర్కొన్నారు.